మై ఛానల్. ఈరోజు నా రెసిపీ గులాబ్ జామ్ రెమెడీ. గులాబ్ జామ్ అంటేనే ఎర్రగా నోరూరించేటట్టుగా ఉంటుంది. చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో తింటే అంతకన్నా డెలిషియస్గా ఉంటుంది. మరి ఈ గులాబ్ జామ్ని మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టేటప్పుడు సరిగ్గా రాకపోతే బాధగా కూడా ఉంటుంది కదా. మనం ఎంత అడవిలో ఉన్నా ఈ గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రావాలి అన్నా ఈజీగా రెమెడీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ గులాబ్ జామ్కి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల పంచదారకి 2 లేదా 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత 5 నుండి 10 నిమిషాల వరకు మరిగిస్తే షుగర్ సిరప్ అనేది జిడ్డుగా అనిపిస్తుంది. ఆయిల్ పట్టుకుంటే మనకి ఏ ఫీలింగ్ అనిపిస్తుందో షుగర్ సిరప్ పట్టుకున్నా కానీ మనకి అంతే ఫీలింగ్ అనిపించాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేయాలి. అది హీట్ అయ్యేలోపు మనం గులాబ్ జామ్ ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ ఎలా పోసుకోవాలి అంటే పిండి 1 కప్పు ఉంటే 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. నాకు ఈ టీ గ్లాస్ కొలత. నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కళ్ళు మూసుకొని మరి ఈ గ్లాస్తో నీళ్ళు పోసుకుంటా. ఎందుకంటే ఈ గ్లాస్తో 4 గ్లాసులు పిండి వస్తుంది కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటాను. ఆ తర్వాత పిండిని ఇలా మునివేలుతో సున్నితంగా కలుపుకోవాలి. గట్టిగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోకూడదు. పిండి కొంచెం అణుకుగా అనిపిస్తే మనం కొంచెం గోధుమ పిండి కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ వేసుకోవచ్చు. చేతికి పిండి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. అలా అన్ని ఉండలు చుట్టిన తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఈ ఉండలు వేసుకోవాలి. ఆయిల్ ఎలా హీట్ అవ్వాలంటే మరీ ఓవర్ హీట్ అయిన ఆయిల్లో మనం ఉండలు వేస్తే అవి త్వరగా వేగిపోయి ఉండ లోపల పచ్చిగా అనిపిస్తుంది. అలానే ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం ఈ ఉండలు వేస్తే పగుళ్ళు వస్తాయి. ఆయిల్ హీట్ అయినప్పుడు మనం చిన్న ఉండ వేస్తే వీడియోలో చూపించినట్లుగా ఇలా పైకి రావాలి. అలా వచ్చినప్పుడు చిన్న మంట పెట్టుకొని ఈ ఉండలు జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. అన్ని ఉండలు ఈవెన్గా వేగాలి అంటే ఇలా గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలి. అలా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఉండలు షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఉండలు వేయకూడదు. అలా వేస్తే ఉండలు చెదిరిపోయినట్లుగా అవుతాయి. కొంచెం వేడి చల్లారినప్పుడే ఈ ఉండలు వేసుకోవాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత ఈ గులాబ్ జామ్ని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ఉండగట్టకుండా పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెమెడీ కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలపైన మేగడ వచ్చినప్పుడల్లా ఇలా పక్కకు చేరేసుకోవాలి. అలా పాలు సగం అయ్యేంత వరకు పాల మీద ఉన్న మేగడ అంతా ఇలా పక్కకు చేరేసుకుంటూనే ఉండాలి. పాలు సగం అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో చల్లటి పాలను తీసుకొని అందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ వేసుకొని 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. వేయించి కచ్చాపచ్చాగా దంచుకున్న బాదం పప్పుని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిస్తా పప్పులతో గార్నిష్ చేసి ఇలా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా అనిపించే ఈ గులాబ్ జామ్ రెమెడీని ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.